ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్లో బైట్స్. ఇవాళ మై కిచెన్ డైరీస్లో మనం చూడబోయే రెసిపీ వచ్చేసి బిర్యానీ అండి. బట్ ఏ బిర్యానీ అనుకుంటున్నారు? చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, మష్రూమ్ కాదండి. ఈసారి వెరైటీగా నేను బ్రింజల్తో అంటే వంకాయతో చేశాను వంకాయ బిర్యానీ. సో ఇప్పుడు ఈ బిర్యానీని ఎలా చేసేసుకోవచ్చో మనము చాలా సింపుల్ స్టెప్స్ చూసేద్దాం. ఈ బిర్యానీకి మనం లేత వంకాయలను ప్రిఫర్ చేస్తున్నామండి. సో వీటిని మనం గుత్తి వంకాయ కట్ చేసినట్టు కట్ చేసుకొని మనం మ్యారినేట్ చేసిన స్టఫ్ని ఇందులో ఇన్సర్ట్ చేస్తామండి. సో దట్ మసాలా అంతా మనకి బిర్యానీతో పాటు ముక్కలకు కూడా బాగా పడుతుంది. అల్లం వెల్లుల్లి, అలాగే పెరుగు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇంతవరకు వేసేసుకొని బాగా దీన్ని మ్యారినేట్ చేసేసుకొని ఒక్క 5 మినిట్స్ పక్కన పెట్టేద్దామండి. వంకాయలు కదా ఎక్కువసేపు అలా పెట్టేస్తే కరుణెక్కుతాయని అనుకోవచ్చు. అందుకే మనం ముందుగా ఉప్పులో నానబెట్టాం. ఇప్పుడు మ్యారినేట్ చేసిన మిక్చర్లో నానుతుంది. సో మనకు కరుణెక్కే అవకాశం ఉండదు. అండ్ మనం తీసుకోవాల్సిన వంకాయలు కూడా చాలా లేతగా ఉండాలండి. సో ఇప్పుడు మనకి మ్యారినేట్ చేసుకున్న వంకాయలు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కాజు ఉంది కదా, అది ప్లస్ ఎండు కొబ్బరి ఈ రెండుటిని తీసుకొని మనము బాగా ఫైన్ పౌడర్గా మిక్స్ చేసుకోవాలండి. ఈ రెండింటిని మనము యాడ్ చేయడం వల్ల మనకి బిర్యానీకి మంచి రిచ్నెస్ వస్తుందండి టేస్ట్లో. ఇప్పుడు నేను ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వీటిని నేను ఫ్రై చేసుకుంటున్నానండి. అంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. సో ఇప్పుడు నేను వీటిని కొంచెం కార్న్ఫ్లోర్ వేసి పొడిగా కలిపేసి ఇలా ఆయిల్లో వేసేసాను. ఆయిల్ వచ్చేసి బాగా వేడి చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టినట్టు ఉండాలి. సో ఇలా నేను బ్రౌనిష్గా ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకున్నాను అండి. మనం కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ లైట్గా చల్లడం వల్ల ఇంత క్రిస్పీగా వస్తాయి. సో ఇప్పుడు మనకు ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ అయిపోయినాయి. నెక్స్ట్ మనము వంకాయ బిర్యానీ చేసేసుకుందాము. సో దీనికి నేను 1 టేబుల్ స్పూన్ గీ వేసాను, అలాగే బిర్యానీ స్పైసెస్ వేసాను. ఇవన్నీ అయిపోయాక కొంచెం నూనె కూడా పోసుకుంటున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయ మిక్చర్ని మొత్తం ఇందులో వేసేసి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేగనిద్దామండి. అప్పుడే మనకి వంకాయ బాగా వేగుతుంది. ఇప్పుడు నేను ఆనియన్, పొడవుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టొమాటో టొమాటో ఇష్టం లేని వాళ్ళు తీసేయచ్చు కూడా. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. సో మనకు వంకాయ బాగా మగ్గాలండి. ఈ టైంలో మీరు ఉప్పు వేసుకున్నా పర్వాలేదు. సో ఇలా బాగా కలిపేసుకొని కొంచెం సేపు అలానే ఉండనిద్దాము. మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, కాజు పొడి, అది ఇందులో వేసేసి బాగా ముక్కలకంతా ఆ టేస్ట్ పట్టేలా ఉంచేసి ఇప్పుడు మనము ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్, అది వేసేద్దాం. వేసేసి సాల్ట్ వేసేసి కారం సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సిమ్లో అలాగే ఒక 2 to 3 మినిట్స్ పెట్టేద్దాం. సో ఇలా పెట్టేసిన తర్వాత మనము ఈ రైస్కి తగ్గ క్వాంటిటీలో వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలండి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను కాబట్టి కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నాను. బాస్మతి రైస్ ట్రై చేసేవాళ్ళు కొంచెం చూసుకొని క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి వాటరు. సో ఇప్పుడు అంత టేస్ట్ అయిపోయిందో లేదో చూసుకొని సరిగా నేను అలాగే కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్ మళ్ళీ పైన అలా గార్నిష్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాము. హాట్గా ఉండే స్పైసీ బ్రింజల్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇది చాలా ఈజీగా అండ్ వెరైటీగా ఎప్పుడైనా యూనిక్గా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. అండ్ మెయిన్గా వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. సో వెరైటీస్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు వంకాయలో ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను. సో వంకాయ బిర్యానీ ఈజ్ రెడీ. అండ్ మీరు ఎలా ఉందో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి.